జై గురుదత్త శ్రీ గురుదత్త. సీతారాముల గుణగణాలు భారతీయుల హృదయాల్లో ఎంత ప్రగాఢంగా హత్తుకుపోయాయి అంటే ఆ మహనీయుల జీవిత చరిత్రలు వర్ణించే రామాయణాలను ఎందరెందరో ఎన్నో రీతుల్లో రచించడం జరిగింది. ఉదాహరణకి సంస్కృతంలో వాల్మీకి రామాయణం, ఆధ్యాత్మిక రామాయణం, వశిష్ఠ రామాయణం, ఆనంద రామాయణం, భాస్కర్ రామాయణం ఇలా మొదలైనవి. తెలుగులో మాట్లాడుకుంటే మొల్ల రామాయణం, రంగనాథ రామాయణం మొదలైనవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. అలాగే తమిళ, మలయాళ, హిందీ, బెంగాలీ భాషల్లో కూడా అనేక రామాయణాలు వెలువడ్డాయి. అయితే వాల్మీకి ద్వారా వచ్చినటువంటి రామాయణం మన అందరం కూడా ఆదికావ్యంగా అనుకుంటూ ఉంటాం. అయితే శోకం నుంచి శ్లోకం వచ్చి అది రామాయణంగా దారితీసింది. అంటే క్రౌంచ పక్షుల యొక్క వేదన నుంచి, ఆ శోకం నుంచి శ్లోకం ఏర్పడి రామాయణంగా దారితీసింది. అదే వాల్మీకి రామాయణం అయింది. ఆ క్రమంలో ఆధ్యాత్మిక రామాయణాన్ని అనుసరించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ఆధ్యాత్మిక రామాయణంలో మొదటి మెట్టే అయోధ్యకాండలో 1వ సర్గలో మనకు కనిపిస్తుంది శ్రీరామ నారద సంవాదం అనేది. అది అత్యద్భుతంగా ఉంటుందండి. అందరం కూడా మనం తెలుసుకు తీరాల్సిందే. ఎందువల్లంటే ఇది వాస్తవమైనటువంటి రామాయణంగా మనం మాట్లాడుకోవచ్చు. ఎందువల్లంటే పరమేశ్వరుడే పార్వతికి చెప్పినటువంటి రామాయణం ఇది. కాబట్టి ఖచ్చితంగా ఇది మూలంగా మనం మాట్లాడుకోవచ్చు. శ్రీరామనారద సంవాదం అనేది అయోధ్యకాండ మొదట్లోనే 1వ సర్గలోనే అత్యద్భుతంగా కనిపిస్తుందండి. దాని గురించి ఏంటో మనం ఈరోజు తెలుసుకున్నాం. ఒకనాడు నీలమేఘశ్యాముడైనటువంటి శ్రీరాముడు సర్వాభరణాలను ధరించి తన మందిరంలో సీత చామరం వీస్తుండగా ఆ చల్లగాలిని అనుభవిస్తూ తాంబూలం సేవిస్తూ సింహాసనంలో కూర్చుని ఉంటారు. అప్పుడు స్వర్గలోకం నుండి శ్రీరాముణ్ణి దర్శించడానికి నారద మహర్షి వస్తారు. తెల్లని స్ఫటికం వలె ప్రకాశిస్తూ శరత్కాల చంద్రుని నిర్మల తేజంతో ప్రకాశిస్తూ వచ్చే నారద మహర్షిని చూచి శ్రీరామచంద్రమూర్తి లేచి సీతాసమేతంగా మునికి ఎదురేగి స్వాగతం పలికి నమస్కరించి నారద మహర్షిని అడుగుతారు, ఓ మునిపుంగవా, సంసార వలయంలో చిక్కుకొని ప్రాపంచిక విషయాల్లో మునిగి ఉండే మాకు మీబోటి మహనీయుల దర్శనం కలగడం దుర్లభం. ఏదో పూర్వజన్మలో చేసిన పుణ్యాల ఫలితంగానే నేడు మిమ్మల్ని మేము దర్శించుకునే భాగ్యం మాకు కలిగింది. మీ రాకలోని ఆంతర్యాన్ని వివరిస్తే మీ కార్యాన్ని తప్పక నెరవేరుస్తాను అని శ్రీరామచంద్రమూర్తి మునిపుంగవుడైనటువంటి నారద మహర్షితో అంటారు. అందుకు బదులుగా నారద మహర్షి అంటారు, ఓ శ్రీరామ, నువ్వే సాధారణ మానవుళ్లాగా నన్నెందుకు మభ్యపెడుతున్నావు? ఒక విధంగా చూస్తే నువ్వు చెప్పేది కూడా నిజమేననిపిస్తోంది నాకు. సంసార సాగరంలో నువ్వు కూడా మునిగి ఉన్నావు కదయ్యా. ఈ ముల్లోకాలను మోహంలో ముంచే మాయాశక్తి ఎక్కడో లేదయ్యా, నీ ఇల్లాలే కదయ్యా. ఈ మొత్తం ప్రపంచాన్నంతటినీ కూడా మాయాశక్తిలో పడేసేటటువంటి వ్యక్తి నీ పక్కనే ఉన్నారు. ఆవిడే నీ ఇల్లాలు కదయ్యా. చీమ నుండి బ్రహ్మ వరకు సృష్టించే మాయాశక్తికి నీ ఆశ్రయం మాత్రం చాలు. త్రిగుణాత్మకమైన ఆ మాయాశక్తి 3 విధాలైన గుణాలు గల ప్రజలను సృష్టిస్తోంది. వారే సాత్వికులు, రాజసికులు, తామసులు. ముల్లోకాలనే ఈ భువనానికి నువ్వేనయ్యా యజమానివి. నువ్వే మహావిష్ణువువి, నువ్వే శివుడివి, నువ్వే బ్రహ్మవి, నువ్వే సూర్యుడివి, నువ్వే చంద్రుడివి, నువ్వే దేవేంద్రుడివి. సర్వము నువ్వేనయ్యా. నీ పక్కన ఉన్నటువంటి మాత సీతామాత, మహాలక్ష్మి, పార్వతి, సరస్వతి, రోహిణి ఇలా అన్ని రూపాలు ఆవిడే కదయ్యా.
స్త్రీవాచకాలన్నిటికీ సీతయే సంకేతం, పురుషవాచకాలన్నిటికీ నువ్వే కదయ్యా ప్రతీక. ముల్లోకాల్లో మీరిద్దరూ తప్ప వేరెవ్వరూ లేరు. నీ ప్రతిబింబం నుండి పుట్టిందే అజ్ఞానం. ఈ అజ్ఞానం నుండి మహాతత్వం అనే భూతశక్తి వెలువడింది. దాని నుండి సూత్రాత్మ అనే విశ్వాంకుర శక్తి పుట్టింది. దాని నుండి సూక్ష్మదేహం వెలిసింది. అహంకారము, బుద్ధి, పంచప్రాణ శక్తులు, పంచేంద్రియాలు కలిసిన దేహమే పుట్టుక చావులకు, సుఖదుఖాలకు లోనవుతోందయ్యా. దీనినే ప్రాజ్ఞులు లింగ శరీరము అంటారు. ఈ శరీరంలోని ఆత్మే జీవి అంటారు. విశ్వరీతిగా ఈ జీవుల సమూహమే హిరణ్యగర్భ అనే మనం మాట్లాడుకుంటాం. ఈ హిరణ్యగర్భకు విశ్వమే శరీరం. దీనినే జగన్మాయ అంటారు. దీనినే అవిద్య అని కూడా అంటారు. ఇది అనాది, అనిర్వచనీయం. ఈ అవిద్యలోనే పరమాత్ముని అంశమైన చైతన్యం ప్రతిబింబిస్తుంది. దీనిని కారణోపాధి అని కూడా అంటూ ఉంటారు. శుద్ధ చైతన్యానికి 3 ఉపాధులు ఉన్నాయి. స్థూలంగా మనం మాట్లాడుకుంటే స్థూలం, సూక్ష్మం, కారణం. ఈ 3 ఉపాధులతో చేరిన శుద్ధ చైతన్యము జీవుడు అనబడుతున్నది. ఉపాధిరహితమైన వాడే పరమేశ్వరుడు. రఘోత్తమ, నువ్వు జాగరూక, స్వప్న, నిద్రావస్థలకు అతీతుడు. వాటిచే బంధింపబడిని విమలుడు, విలక్షణుడు, విశ్వసాక్షివి. ఈ విశ్వం నీ నుండే వెలువడింది, నీలోనే నెలకొని ఉంది, చివరకు నీలోనే లయమవుతోంది. వీటన్నిటికీ నువ్వే కదయ్యా కారణం. శుద్ధ చైతన్యమైన ఆత్మనే దేహ సంబంధమైన జీవుడిని తాడులో పామును చూసినట్లు భ్రమపడతారు. ఈ భ్రమే భయానికి కారణమవుతుంది. నేను పరమాత్మ అంశమనే జ్ఞానం కలిగితే భయదుఖాలు తొలగిపోతాయి. సమస్త ప్రాణుల్లో ఉండే బుద్ధిని ప్రకాశింపజేసే పరంజ్యోతివై నువ్వే విశ్వాత్ముడు. అజ్ఞానం చేత తాడులో పామును ఆరోపించేటట్లు జగత్తులో జరిగే వికారాలన్నిటికీ నీపైనే ఆరోపిస్తారు. ఇది సత్యం కాదని ఎప్పుడు గ్రహిస్తారో అప్పుడు ఈ భ్రమ నీలో లయమవుతుంది. కాబట్టి ఈ జ్ఞానాన్ని అలవర్చుకోవాలి. నీపైన అచంచలమైన భక్తి కలవాళ్ళకే ఈ జ్ఞానం కలుగుతుందయ్యా. కాబట్టి నీ సద్భక్తులే ముక్తికి పాత్రులవుతారు. నేను నీ భక్తులకు భక్తుడను, నీ భక్తులకు సేవకుడును. దేవా, నీ మాయా ప్రభావానికి లోను కాకుండా ఉండేటట్లు నన్ను అనుగ్రహింపు. నీ నాభికమలం నుండి పుట్టిన బ్రహ్మ నాకు తండ్రి. నేను నీకు పౌత్రుడును, అంటే మనవనును, నీ భక్తుడను. కాబట్టి నన్ను కాపాడమని నేను ప్రార్థన చేస్తున్నాను. అలా పలికిన తర్వాత నారద మహర్షి శ్రీరామునికి పలుమార్లు ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి సజల నయనాలతో ఇలా చెప్పారు. నువ్వు దైవకార్యమై రావణవదకే జన్మించావు శ్రీరామ. నీ తండ్రి నీకు రాజ్యభారాన్ని అప్పగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రాజ్యభారంలో నువ్వు మునిగావంటే దేవకార్యం నిలిచిపోతుంది. ఈ విషయాన్ని నువ్వు దేవతలకిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేయడానికి మాత్రమే నేను వచ్చాను. ఈ మాటలు విన్నటువంటి శ్రీరాముడు నగుమోముతో నారద మహర్షితో ఇలా అన్నారు. ఓ నారదా, నాకు తెలియని విషయం లేదు. నా వాగ్దానాన్ని తప్పక నెరవేరుస్తాను. అసుర కులాన్ని సంపూర్ణంగా నిర్మూలించి భూభారాన్ని తొలగిస్తాను. నేను రేపే దండకారణ్యానికి పోతున్నాను. అక్కడ 14 సంవత్సరాలు ఉంటాను. అంతలో రాక్షసులు ప్రారబ్ధ కర్మలు పక్వమవుతాయి. సీతను నెపంగా చూపి రాక్షసులందరినీ నాశనం చేస్తాను అనంగానే ఆ మాటలకు నారద మహర్షి ఎంతగానో సంతోషించి శ్రీరామునికి 3 సార్లు మరల ప్రదక్షిణం చేసి నమస్కరించి దేవలోకానికి వెళ్ళిపోతారు. ఇటువంటి అద్భుతమైన శ్రీరామ నారద సంవాదాన్ని ప్రతిదినం భక్తితో చదివేవారు కానీ, వినేవారికి కానీ, స్మరించేవారికి కానీ
దేవతలకు కూడా అందని కైవల్య పదం లభిస్తుందని మన పురాణాలు చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తున్నాయి. అటువంటి నారద శ్రీరామ సంవాదాన్ని మనం తెలుసుకోగలిగాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.